ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 451వ నామం సర్వదర్శి. పరమాత్మ సర్వాన్ని చూడగలిగేటువంటి వాడు. మరి ఆయన స్వభావం ఏమిటి అంటే సర్వాన్ని చూడగలగటము, సర్వాన్ని సృష్టి స్థితి లయాలు చేయటమే ఆయన స్వభావం. ఆయన శక్తి ఏమిటి అంటే అన్నిటినీ సమర్థించగలిగేటువంటి శక్తి. ఆయనకు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి జ్ఞానం చేత ఇంతమంది జీవుల్ని సృష్టించి మళ్ళీ అంతమంది జీవుల యొక్క మంచి చెడ్డలన్నిటినీ సాక్షిగా ఉంటూ తెలుసుకునేటువంటి స్వామి గనక సర్వదర్శి అన్నారు శంకరుల వారు. ఎంత దూరంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయమైనా, ఎవరు ఏం చేస్తున్నది సమస్తం దర్శించగలిగేటువంటి జ్ఞానమూర్తి కనుక ఆయన్ని సర్వదర్శి అన్నారని చెప్పారు. మరి ఎలా చూస్తున్నాడు? సర్వము సృష్టించాడు అంతటా. మరి అన్ని జీవుల్ని ఎవరు ఏది చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నీ సర్వము చూస్తున్నాడు. అంటే ఎక్కడున్నాడు, ఎక్కడుండి చూస్తున్నాడు అంటే ఇక్కడ ఎంత దూరమైనా, ఏ ప్రదేశమైనా, ఏ సమయమైనా అని చెప్పారు. అంటే మనకి ఊరికే తెలియటానికి మన కోసం చెప్పిందే కానీ ఏ సమయంలోనే ఎంత దూరాన ఆయన లేడు. ఎందుకు లేడు అంటే అంతర్యామి గనక ఆయన అంతటా ఉన్నాడు. ఆయన లేని అణువు లేదు, చోటు లేదు, సమయము లేదు. లేని సమయం ఆయన లేకపోతే ఆ సమయమే లేదు, కాలమే ఆయన యొక్క స్వరూపం. మరి ఈ జగత్తంతా కూడా నామరూపాలతో ఆయన సృష్టించాడు. దాంట్లో ఎవరున్నారు? ఆయన యొక్క అంశ, ఆయన యొక్క చైతన్యమే దానిలో పెట్టి సృష్టిగా నామరూపాలతో వ్యక్తమయ్యి జగన్నాటకం ఆడుతున్నాడు సూత్రధారిగా స్వామి. వీళ్ళందరినీ తాను సృష్టించినటువంటి జీవులందరూ పాత్రధారులు, ఆయన సూత్రధారి. పైనుండి చక్కగా దేనికి అంటకుండా అందరినీ ఆడిస్తూ ఉంటాడు. మరి అందరి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటాడు. ఎక్కడో పైన ఉన్నాడు అంటే మళ్ళీ పైన కాదు, అందరిలోనూ ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడు? మనలో ఉన్నాడు అంటారు. ఎలా ఉన్నాడు అంటే ఆ జీవుడి రూపంలోనే జ్యోతిగా ఉన్నాడు. ఆ జీవుడే లేకపోతే ఈ మానవుడే లేడు, జీవే లేదు. ఆ జీవమే పరమాత్మ యొక్క చైతన్యం. ఆ జీవుడు లోపల ఉండి ఈ బొమ్మని ఆడిస్తూ ఉంటాడు. ఆ జీవుడి రూపంలో పరమాత్మ ఉండి ఈ బొమ్మని ఆడిస్తూ ఉంటాడు. ఈ బొమ్మ ఎలా ఆడేది, ఏం చేసేది అన్నీ లోపలే ఉండి అన్నీ గమనిస్తూ ఎవరి లెక్క వాళ్ళకి వేస్తూ ఉంటాడు. ఏమి లెక్కలు అంటే పుణ్య పాపాలు. కోటాను కోట్లు సంపాదించిన, ఎన్ని ఇళ్ళున్నా, ఎన్ని పొలాలు తోటలు, ఎంతమంది బంధువులున్నా ఎవరు రారు వెంట. ఈ ఆస్తులు కూడా రావు. అందుకే ఒక మహారాజు లేకపోతే మహాధనవంతుడు, నాకున్న ఆస్తి అంతా నాతోనే రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. దానికి ఒక జ్ఞాని ఏం చెప్పాడు? చక్కగా ఇప్పుడు మీరు ఏ దేశమన్నా వెళ్ళాలంటే ఏం చేస్తారు అంటే ఈ ధనాన్ని ఆ దేశం ధనంలో మార్చుకుని వెళ్ళి అక్కడ వాడుకుంటాను అన్నాడు. అన్నీ అడిగిన తర్వాత చివరికి నీ వెంట తీసుకెళ్ళాలి అంటే పుణ్య పాపాల రూపంలోనే తీసుకెళ్ళాలి. పాపం రూపంలో తీసుకెళ్తే బాధలు పడతావు, మళ్ళీ పుణ్యం రూపంలో తీసుకెళ్తే సుఖపడతావు. అంటే ఏం చేయాలంటే దీన్ని అంతా సద్వినియోగం చేస్తే పుణ్యం వస్తుంది, దుర్వినియోగం చేస్తే పాపం వస్తుంది. అది నువ్వు ఎలా కావాలంటే అట్లా చేసుకో అంటాడు. అయితే సద్వినియోగం చేసుకుంటాను, ఇదంతా మీకే అప్పచెబుతాను స్వామి అంటే ఊరికే నిష్కారణంగా నేను ఏమీ తీసుకోను,
నీకు సలహా ఇస్తాను, నువ్వే దాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యలోకాలకి వెళ్ళు, పుణ్యం చేసుకో, సుఖపడతావు తర్వాతైనా అని చెప్తాడు. అంటే తీసుకెళ్ళేది ఏమిటి అంటే పుణ్యపాపాల రూపంలో మన వెంట ఆ లెక్క, చిత్రగుప్తుడి లెక్క అంటారే అలా, ఆ లెక్కని అలాగే తీసుకెళ్ళగలుగుతాను తప్ప బాహ్యమైనటువంటి బంధాలు వెంట రావు, మరి ఆస్తులు పాస్తులు ఏమీ కూడా మన వెంట రావు. మన వెంట వచ్చేది ఏంటంటే మనం చేసుకున్న పుణ్య పాపాల చిట్టా మాత్రమే వస్తుంది. దాన్ని బట్టి జన్మనిస్తాడు, దాన్ని బట్టి మరి అనుభవానికి ఫలాలను ఇస్తాడు. అంటే పాప ఫలాల పుణ్య ఫలాల రెండూ ఉంటాయి. రెండూ ఉంటేనే మానవుడిగా జన్మ ఎత్తుతాడు. అందుకని సుఖాలన్నీ పుణ్యఫలాలు, పాపాలన్నీ పాప ఫలాలు. అందుకే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే విన్నామనుకోండి, అయ్యో పాపం అంటాం. అది మనకి ఎందుకు అంటున్నామో తెలియదు, ఏమిటో తెలియదు, అయ్యో పాపం అంటాం. అంటే ఆ పాపమే ఈ కష్టం రూపంలో వచ్చింది అని అర్థం. కానీ మనం సహజంగా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటువంటి నానుడిగా మనం అంటామే కానీ దాన్ని ఎప్పుడు మనం విచారించుకోలేదు, మనకి తెలియదు. అలా మరి ఏదైనా మంచి సంఘటన, వాళ్ళకి ఏదైనా మంచి లభించింది అని అంటే అబ్బా ఎంత అదృష్టమో అంటాం. అదృష్టం అంటే కనపడనిది అని, అంటే దాన్ని కనపడనిది అంటే అది కూడా అదృష్టం అంటే వాడు చేసుకున్న పుణ్యం అదృష్టం అంటాం, పాపాన్ని పాపం అంటాం. అలా ఆడు ఎంత అదృష్టవంతుడో, ఎంత భాగ్యవంతుడో, ఎంత పుణ్యాత్ముడో అనుకుంటాం. అంటే ఆ పుణ్యమేమో వాడికి భాగ్యాన్ని ఇచ్చింది, పాపమేమో కష్టాన్ని ఇచ్చింది. ఇవి మనం అంటూనే ఉంటాం కానీ వాటి యొక్క అర్థాలు వివరంగా మనం ఎప్పుడూ తెలుసుకోవాలని చూడము, తెలియదు. ఏదైనా ఎప్పుడైనా ఇలా విచారణలోకి వస్తేనే, సాధనలోకి వస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుంది. బాహ్యార్థము, లౌకికార్థము, మరి అంతరార్థము, బాహ్యార్థము అంటారు, లౌకికార్థము, అంతరార్థము, పరమార్థము, ఇలా అనేక అర్థాలు ఉంటాయి. ఒక్క మాటకే, ఒక మాట మాట్లాడితే నలుగురుంటే నలుగురికి 4 రకాలుగా అర్థమవుతుంది. అంటే ఎవరి మనస్సును బట్టి, ఆలోచనను బట్టి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా మరి ఒక మాట ఉందంటే జ్ఞాని ఒక రకంగా తీసుకుంటాడు, అజ్ఞాని ఒక రకంగా తీసుకుంటాడు, మధ్యలో వాళ్ళు ఒక రకంగా అర్థాన్ని తీసుకుంటారు. ఎవరి స్థాయికి బట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అదే ఆ స్థాయిల్ని మెట్లు అంటారు. ఆ సోపానాలు ఒక్కొక్కటి ఎక్కుతూ వెళ్తే చివరి మెట్టే పరమార్థం. ఆ పరమార్థాన్ని అందుకుని ఆ పరమార్థాన్ని చేరితే అంతకంటే ఇంకా మళ్ళా దిగి రాడు. పుణ్యపాపాల సమస్య ఉండదు, అవన్నీ నశించిపోతేనే అక్కడికి చేరుకుంటాడు. అట్లా ప్రవృత్తి ధర్మాలకి, నివృత్తి ధర్మాలకి ఎవరు అధిపతి అంటే ఆయనే అధిపతి అయ్యుండి అన్నీ చూస్తూ ఉంటాడు. అంటే పాపం చేసినా పుణ్యం చేసినా అన్నిటినీ చూస్తూ ఉంటాడు. అందుకే సర్వదర్శి అన్నారు పరాశరుడు. అంటే పాపాలు, ధర్మాలు, అధర్మాలు, ప్రవృత్తి, నివృత్తి, అట్లా వీటన్నిటికీ ఆయనే సాక్షిగా ఉండి అందరూ చేసేటువంటి వాటన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు కనుక ఆయన్ని సర్వదర్శి అన్నారని మనకి చెప్పారు. మరి సత్యసంధుల వారు ఏం చేశారు? ఈ అర్థంతో పాటుగా దర్శనము అంటే అమావాస్య అన్నారు. కాబట్టి దాని చేత సూచించబడిన యజ్ఞ విశేషాలు కలవాడు కనుక సర్వదర్శి అన్నారని చెప్పారు. విజ్ఞులు ఓం సర్వదర్శినే నమః అని స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇంకొంచెం అర్థం తెలుసుకుందాం. సర్వదర్శి అంటే పరమాత్మ జీవులందరి యజ్ఞాలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు
అన్నిటికీ కూడా సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు గనక సర్వదర్శి అన్నారు. ఎవరు యజ్ఞాలు చేశారు, ఎవరు క్రతువులు చేశారు, ఎవరు ఏ వ్యూహం పన్నారు, ఏమి ప్రణాళికలు చేశారు, ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు, పాపం ఎవరు చేశారు, పుణ్యం ఎవరు చేశారు అంటే అందరూ ఒక్కళ్ళే అన్ని పాపాలు చేయరు, ఒక్కళ్ళే అన్ని పుణ్యాలు చేయరు. ఎంత పుణ్యాత్ముడైనా తెలియకుండా కొన్ని పాపాలు చేస్తాడు, ఎంత పాపాత్ముడైనా తెలియకుండానే పుణ్య కార్యక్రమాలు చేస్తాడు. అందుకని పాప పుణ్యాలు రెండు ఉంటేనే మానవ జన్మ ఇస్తాడు పరమాత్మ. అందుకని వీటన్నిటికీ సాక్షిగా ఉంటాడు గనక ఆయన ఈ ప్రణాళికల ద్వారా మార్పులు కలిగిస్తూ ఉంటాడు, అంటే జన్మల్ని ఇస్తూ ఉంటాడు కనుక ఆయన్ని సర్వదర్శి అని పిలుస్తున్నారు అని చెప్పారు. మరి ఈ సృష్టి అనేటువంటి మహాయజ్ఞం, ఇదంతా మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞము చేసింది ఆయనే. మళ్ళీ ఈ యజ్ఞములో పాత్రలు అన్నీ ఎలా ఏం చేస్తున్నాయి అనేది మళ్ళీ ఆయనే పర్యవేక్షకుడు, మళ్ళీ ఆయనే అధ్యక్షుడు, ఆయనే కర్మఫల ప్రదాత కనుక అన్నిటినీ చూస్తూ అన్నిటినీ చేస్తూ చూస్తూ మళ్ళీ ఇస్తూ ఆయనే సర్వము చూస్తున్నాడు గనక సర్వదర్శి అన్నారు. అందుకని ఆ సర్వదర్శి అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి నీవు అందరిలో ఉండి అన్నిటినీ చూస్తున్నావు, మరి మమ్మల్ని అందరినీ మంచి జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించు స్వామి. నడిపించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ఆ పరమ పదానికి చేరేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం